వరంగల్ కాకతీయ జూలాజికల్ పార్కులో పక్షులు, జంతువులు సంరక్షణ ప్రజలు, వన్యప్రాణి ప్రేమికులకు ఆహ్వానిస్తుంది ఫారెస్ట్ శాఖ. ఇక స్వయంగా పక్షుల పాలన చూసేవారికి పక్షులు, జంతువులను దత్తత ఇస్తుంది. పక్షులు, వన్యప్రాణి ప్రేమికులు ప్రజలపై భారం పడకుండా 3, 6, 12 నెలల దత్తత స్కీములను అమలు చేస్తుంది ఫారెస్ట్ శాఖ. రాష్ట్రంలో హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ తర్వాత రెండో జూ పార్క్ వరంగల్లోనే ఉంది. హన్మకొండ హంటర్ రోడ్డులో కాకతీయ జూ పార్క్ 92 ఎకరాల్లో విస్తరించి పచ్చని అడవిని తలపిస్తోంది. ప్రకృతి ఒడిలో వన్యప్రాణులను ఇంటిల్లిపాదికి తిలకించేందుకు విహారయాత్ర విడిదిలా మారింది. రోజూ మనం చూసే సాధారణ జంతువులతో పాటు అరుదైన వన్యప్రాణులు, క్షీరదాలు, సరీసృపాలతో ఇక్కడ దర్శనమిస్తాయి. జూ పార్క్ లో 436 రకాల పక్షులు, జంతువులు ఉన్నాయి. పార్క్ లో ఈ ఏడాది 2 పెద్ద పులులను తీసుకొచ్చారు. వీటితో పాటు అడవి దున్నలు, చిరుత, ఎలుగుబంట్లు, జింకలు, తాబేళ్లు, కొంగలు, నెమళ్లు, అడవి కోళ్లు, రామచిలుకలు, పావురాలు, లవ్ బర్డ్స్ తదితర పక్షులు, జంతువులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. వరంగల్తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి హాలిడేస్, ఫెస్టివల్స్ కి వచ్చిన జనంతో పార్క్ కిటకిటలాడుతుంది. వన్యప్రాణులపై అవగాహన కోసం ఇక్కడికి ఎక్స్కర్షన్ కి విద్యార్థులు, చిన్నారులను తీసుకువస్తున్నాయి స్కూల్ యాజమాన్యాలు. వరంగల్ జూ పార్క్ లో ఆహ్లాదకర వాతావరణంలో జంతువులు, పక్షుల ఆలనాపాలన సాగుతుంది. వీటికి ఖరీదైన పౌష్టికాహారం, ట్రీట్మెంట్ అందిస్తున్నారు జూ పార్క్ అధికారులు. ఆహారానికి రోజుకు 14,000 రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జంతువులు, పక్షులను దత్తత తీసుకుని వాటి నిర్వహణ, సంరక్షణలో భాగస్వాములను చేసేందుకు కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలను, జంతు, పక్షి ప్రేమికులను, పౌరులను ఆహ్వానిస్తుంది ఫారెస్ట్ శాఖ. దత్తత తీసుకునే వారికి భారం కాకుండా 3, 6, 12 నెలల స్కీంలను అందుబాటులోకి తెచ్చింది. చట్ట ప్రకారం కొన్ని వన్యప్రాణులను మాత్రమే పెంచుకునే అవకాశం ఉంది. వన్యప్రాణి, జంతు ప్రేమికుల అభిరుచి మేరకు ఏడాది 6 నెలలు, 3 నెలల కాలానికి దత్తత తీసుకుంటున్నారు. జూ పార్క్ లో పక్షులు, జంతువుల సంరక్షణ చర్యలను దత్తత పోషకులు పరిశీలించవచ్చంటున్నారు అధికారులు. జూ పార్క్ లో వన్యప్రాణుల ఆహార ఏర్పాట్లను పరిశీలించే వీలు కల్పించామన్నారు. పిల్లల పేర్ల మీదనే ఎక్కువ మంది దత్తత తీసుకుంటున్నారని తెలిపారు జూ పార్క్ అధికారులు. వీటన్నిటికీ కొందరు బర్త్డే కోసమని కొందరు వస్తారు, యానివర్సరీ అని కొందరు వస్తూ ఉంటారు. అలా వచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చిన యానిమల్ని చూసుకొని అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. అందులో ఒక్కొక్క యానిమల్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 3,500 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటాయిస్కి 3,500 పర్ ఇయర్ వస్తుంది. కొందరేమో క్వార్టర్లీ చేసుకుంటారు, కొందరు హాఫ్ ఇయర్లీ చేసుకుంటారు, కొందరేమో ఇయర్లీ చేసుకుంటారు. అంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అవి వాళ్ళు ఇచ్చిన ఫండ్ని బట్టి మనం వాటికి ఫుడ్ అవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. వాళ్ళైతే తక్కువ అమౌంట్ పే చేసినా ఒక మూగ జంతువుకి మనకు తోచిన సహాయం చేస్తున్నామనే సంతోషంలో ఉన్నారు. మనకు తోచినంత సహాయం చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే అడాప్షన్ చేసుకుంటున్నామని. జూ పార్క్ లో మూగ జీవాలను, జంతువులను దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు వరంగల్ వాసులు. వన్యప్రాణులపై ఇష్టమున్నా పెంచుకునే వీలు లేకపోవడంతో బర్త్డేతో పాటు ఇతర అకేషన్స్ టైంలో ఒక్క జంతువునైనా దత్తత తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు జంతు ప్రేమికులు. దత్తత తీసుకోవడం సంతోషంగా ఉందంటున్నారు. బర్త్డే చేసుకున్నప్పుడు ఒక 4 పిలిచి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లా మన యొక్క మనుషులకు భోజనం ఏర్పాటు చేసే బదులు ఈ యొక్క జంతువులకు ఆ యొక్క బర్త్డే కార్యక్రమాల రోజు వాటికి ఫీడ్ అనేది మనం ఇస్తే అడాప్ట్ చేసుకొని సంవత్సరానికి వాటికి ఫీడ్ అందజేస్తే మనం ఎంతో పుణ్యకార్యం చేసినట్టు. ఎందుకంటే ఈ మూగ జీవాలు కాబట్టి వాటికి ఎవరు సేవ చేయలేరు కాబట్టి మనలాంటి వాళ్ళం తెలిసిన వాళ్ళమే సేవ చేస్తే బాగుంది. వరంగల్ జూ పార్క్ దత్తత ప్రోగ్రాం కు స్ఫూర్తిదాయకంగా నిలిచారు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ. పార్కులోని అడవి దున్నతో పాటు 4 రకాల జంతువులను ఏడాది పాటు దత్తత తీసుకున్నారు మంత్రి సురేఖ. వీటి పోషణ కోసం 2 లక్షల రూపాయలు చెల్లించారు. అలాగే కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి నిప్పుకోడిని దత్తత తీసుకున్నారు. ఇందుకోసం 60,000 రూపాయలు చెల్లించారు. ప్రతి ఒక్కరూ దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు మంత్రి సురేఖ. ఒకటి మన QR కోడ్ కూడా ఉంది. ఎందుకంటే చాలా మంది జంతు ప్రేమికులకు ఏదో ఒక జంతువుకు సహాయం చేయాలనో లేకపోతే ఏదన్నా హెల్ప్ చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అట్లాంటప్పుడు ఆ QR కోడ్లోకి వెళ్తే మీకు ఏ జంతువును ఎన్నుకోవచ్చు, ఎంత అమౌంట్ కట్టవచ్చు, లేకపోతే సంవత్సరానికి కడతారా, 3 నెలలు కడతారా, ఇట్లా కొంత అమౌంట్స్ ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు పే చేసినట్టయితే వాళ్ళ పేరుతో ఆ జంతువుని వీళ్ళు పోషించడం జరుగుతుంది.
పక్షి జంతు ప్రేమికుల ఆర్థిక స్తోమతను బట్టి వన్యప్రాణుల దత్తత చర్యలకు స్పందన వస్తోంది. వన్యప్రాణుల సంరక్షణతోనే పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని ప్రజలకు పిలుపునిస్తున్నారు వన్యప్రాణి ప్రేమికులు.